ఆయన అన్న పల్లవి ప్రశాంత్ అరెస్ట్ గురించి ఏం చెప్తావు? అంటే కావాలని చేస్తున్నారా లేకపోతే ఏంటి? అన్న నేను 100% చెప్తున్నా, కావాలనే చేస్తున్నా. ఒక రైతు బిడ్డ 105 రోజులు గేమ్ ఆడి ఆయన ట్రోఫీగా కన్ఫామ్ కాకముందే వీళ్ళు బయట కొట్టుకొని అద్దాల పళ్ళకు కొట్టుకొని చేస్తే పాపం ఆయన తప్పు ఎట్లయితుంది అన్న? ఆయన ఉండి ఆయన చేస్తే ఆయన తప్పు అవుతుంది అన్న. ఆయన లోపల నుండి కూడా బయట వేళ్ళు వాళ్ళు తాగి గల్జాయి కొట్టి చిల్లర నా కొడుకులు అది గద్ద పళ్ళ కొడితే పల్లవి ప్రశాంత్ పేరు ఎట్లా వస్తుంది అన్న? అది చాలా తప్పన్న. అది ఎందుకంటే సామాన్య వ్యక్తిని అలా చేయడం మాత్రం, రైతు బిడ్డను మరీ టార్గెట్ వేసి మరి అలా చేయడం మాత్రం చాలా చాలా తప్పు. అలా చేయకండి ప్లీజ్. ఎందుకంటే ఆయన చాలా గేమ్ పరంగా బరాబర్ ఆడినా, ఏడా తప్పు వాళ్ళే కష్టపడ్డాడు, జనాల సపోర్ట్ వచ్చింది, గెలిచిండు. ఆయన పెద్ద పెద్ద ఛానళ్ళు చాలా చాలా ఛానళ్ళు టోర్లింగ్ చేసి నెగిటివ్ చేసి ఆయన మీద డబ్బులు సంపాదిస్తారన్న. అప్పుడేమో అలా ఇప్పుడేమో ఇలా ఎందుకు చేస్తున్నాడు అర్థమవుతుంది నాకైతే. అంటే పోలీసులు కూడా 2 సార్లు ఫస్ట్ వెళ్ళిపోయాడు, తర్వాత వచ్చినప్పుడు కూడా మళ్ళీ వెళ్ళిపోయాడు. 2 సార్లు వచ్చినా వార్నింగ్ ఇచ్చినా కూడా మళ్ళీ కావాలని వచ్చినట్టుగా మాట్లాడాడు. అంటే అన్న కావాలని అయితే రాలే అన్న. ఎందుకంటే చెప్తాను ఆయనకు అంత ఐడియా రాలే, ఆ టెన్షన్లు ఏమేమి తెలియదు. కానీ కష్టపడ్డ గెలిచినా కదా సెలబ్రేషన్ చేసుకుందా అలా బయటికి వచ్చేది. కానీ ఇదంతా ఆయనకు తెలియదు, ఇలా పలగొట్టిలు ఇదంతా తెలుసుంటే రాకపో. కానీ అనుకోకుండా జరిగిన దాన్ని పట్టుకొని 1/2 టార్గెట్ వేసుకుని ఇల్లు సెక్షన్ వేసి జైలు వేయడం అది మాత్రం నాకు మస్తు బాగా అనిపించింది. అలా అసలు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని చెప్పి పోలీసులు కూడా చెప్తుంటే పోలీసుల మీద అనుచితంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా వాస్తవే. పోలీసులలో కూడా జర అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. మళ్ళీ ఆడ అంటే వాళ్ళు చెప్పింది ఏమో ఈయనకి ఏం అర్థమైందో తెలియదు. ఆడ ఏమైందో అంటే ఆ సిచ్యువేషన్లో ఆ సౌండ్లో ఏం అర్థమైందో తెలియదు. మరి ఆయన ఏం చేసినా అదే జర మిస్టేక్ అవుతుంది. అట్లా వెళ్ళిపోయిలా అయిపోవు. ఆ గేట్ నుంచి మళ్ళీ ఈ గేట్ నుంచి పోయి తప్పు చేసిలా మళ్ళీ వెళ్ళదో మనకు తెలియాలి ఆడ. ఎందుకంటే ఆడ సిచ్యువేషన్ మళ్ళీ లేవు. కానీ అది తెలియదు. కానీ అది గలీ ఇంకోటి వెళ్ళాలి చిల్లరే కాల బై మిస్టేక్ ఏది అలా రేప్ చేయలే, మర్డర్ కేసు చేయలే, వేరేది ఏం చేయలే, చిల్ల దానికి కూడా అలా జైలు వేయడం మాత్రం అది ఎంతవరకు కరెక్ట్ అన్న? అది నేను అడుగుతున్నాను. ఇప్పుడున్న 14 రోజుల రిమాండ్ అనేది 14 బెయిల్ వస్తుంది అనుకుంటున్నారా లేకపోతే ఏంటి అన్న? ఇప్పుడు ఏదైనా ప్రూఫ్స్ చూపెట్టాలి అలా. ఎవరైనా కూడా ప్రూఫ్స్ ఉంటే దొరుకుతాడు అలా. ఇప్పుడు ఆడ ప్రూఫ్స్ ఏం లేవు కాబట్టి రేపు ఇలా వాయిదా పడగా రేపు ఉంటే లాపల్లి కోట్ల రేపు ఏదో తెలుస్తుంది. ఎందుకంటే ఆడ ప్రూఫ్స్ అయితే వీళ్ళది లేదు వాళ్ళది లేదు. ఇప్పుడు ప్రసాద్ కూడా ఏం చేయలేడు, అలా గెలిచాడు. ఆయనకి ఏ ఫోన్ లేదు ఏం లేదు, ఆయన దగ్గర ఏం తెలుస్తుంది వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా ఎవరు లేరు. వాళ్ళు మరి జైల్లో కూడా రేపు తెలుస్తుంది అలా మళ్ళీ రేపు ఏంది మరి ప్రూఫ్స్ ఉంటే మాత్రం ఏం చేయలే వాళ్ళ ఎందుకంటే బరాబర్ వల్ల ఆడ ఎవరు మాట్లాడో తెలియదు. వాళ్ళు ఇద్దరి సంభాషణ జరిగింది. మళ్ళీ పల్లవి ప్రసాద్ తప్పు ఉండదో మళ్ళీ పల్లవి ప్రసాద్ మాత్రం ఆయనకి ఏం తెలియదు. అనుకోకుండా ఆయన ఏం చేయలేడు అలా. అయితే ఇప్పుడు బోలే గారి సపోర్ట్ కూడా ఉంది, మరి బోలే గారు రావడం అన్నా ఒకటి ఆయన పాట బిడ్డలా బోలే అలా రియల్ హీరో అంటే బోలే అలా పాప వాళ్ళు ఆ లోపల సపోర్ట్ చేసి ఈడ సపోర్ట్ చేసి. ఎందుకంటే అలా ఒక వ్యక్తి కష్టం వస్తే అంత బల్ది 20 బల్దిలా బోలేలు ఎందుకు వచ్చినట్టే ఆయన పాట బిడ్డ ఇలా రైతు బిడ్డ ఇద్దరు ఫ్రెండ్షిప్ మళ్ళీ బల్చితలబు లైఫ్లో ఒకటే ఫ్రెండ్షిప్ బల్చితలబు ఎక్కడికి పోదు లైఫ్ లాగా ఉంటుంది. బోలే అంటే ఏంటంటే సామాన్య వ్యక్తి అని వాళ్ళు ఏంటంటే సీరియల్ వాళ్ళు యాక్టింగ్ చేస్తారు. వాళ్ళు యాక్టింగ్ అంటే వాళ్ళు ఒక్కరు సపోర్ట్ చేయలేడు పాపం. బోలేని ఎందుకు వచ్చినట్టే మనోడ్రా మన వాడరా అని అలా సపోర్ట్ చేసిండు కాబట్టి బోలేలు వచ్చిండు. వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళకి అవసరం లేదు, అయిపోయింది. అవసరం ఉన్నంత వరకే వీళ్ళు యాక్టింగ్కి పనికి వస్తారు. అవసరంలో రియల్గా ఎవడు బయటికి రాడు. హౌస్లో ఉన్నంత వరకే బలవాడు, హౌస్ తర్వాత ఎవరు రాడలా బయటికి. నాకు తెలిసింది ఫ్యాన్స్ కూడా చెప్తాడా మనం అందరం అమర్దీప్ వీళ్ళందరూ ఫ్యాన్స్ అంటారా. ఫ్యాన్స్ అంటే ఎవరు రాడరా, రియల్ వ్యక్తి ఎవరు ప్రశాంత్ బోలేనా. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఆదుకులోడే గ్రేట్. అది ఇలా కనిపించింది అలా. అంటే ఇప్పుడు మన లెక్క ప్రకారం చూసుకుంటే ఏమంటారు కావాలని కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి. ఏంటి మనోడు బయట ఉన్నప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తున్నాడు అని ఆ ట్రోల్స్ గురించి అంటే బయట ఒకలాగా అంటే అప్పుడు రీల్స్ చేసిరు అలా. అంటే రీల్స్ అంటే ఇప్పుడు కామన్గా రీల్స్ చేసి రీల్స్ వల్లనే పైకి వచ్చిండు. లోపల ఓకే లోపల అలా 80 కెమెరాలు ఏడా చిక్కడల్లా ఏదో నెగిటివ్ చెప్తే చిక్కడా ఎందుకు చిక్కడా వాళ్ళు ఎట్లా వేసి వాళ్ళందరూ తెలుసు. ఎందుకంటే ఒకటే మాట అలా బరాబర్ ఒకటే మాట మాట్లాడితే బరాబర్ నిజాయితీగా ఉంటాడు. అది మెయిన్ అన్న. ట్రోల్స్లో చూసుకుంటే ప్రశాంత్ యావర్ ముందే కలుసుకొని ప్రీ ప్లాన్గా మాట్లాడుకొని లోపలికి వచ్చారు అనే ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. దానిపైన అంటే మళ్ళీ వాళ్ళు బయట ఫ్రెండ్స్ లాగే తెలియదు. వీడియో వచ్చి వస్తాయి వాళ్ళు బయట ఫ్రెండ్స్ మనకే తెలియదు. లాగైతే యావరలే బొల్లడో తెలియదు. అలా బిగ్ బాస్ చూసారు యావరంటే ఇలా అని నాకు తెలుసు. అలా యావరే తెలియదు, ప్రసాద్ అలా తెలుసు. ఎందుకంటే రీల్స్ అవి చూస్తాం కాబట్టి యావరు తెలియదు. లోపల వచ్చేది యావరు గేమ్ పరంగా కూడా బాగాలే ఆడతారు. ఇద్దరు బాగాలే వచ్చేది అలాగైతే. సో ఈ కేసు పైన మీ అభిప్రాయం అలా ఒకటే అన్న లేకపోతే ఒకటే అలా పైల దేవుడులాడలా పాపం ఎవరు తప్పు చేసి లేమో అనుకోకుండా అయింది.
ఇప్పుడెలా కూడా పెద్ద ఛానల్ ఎవరైనా కూడా సపోర్ట్ చేయాలి కానీ నెగిటివ్ చేయకండి. రైతు బిడ్డ దొరికిండు, పరారేళ్ళు, జైల్లో ఉన్నాడు, అదే నెగిటివ్ చేస్తున్నారు. జైల్లో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడైనా సపోర్ట్ చేసి జర రైతు బిడ్డ బయటికి రావాలా. ఎందుకంటే ఆయన గెలిచిన సంతోషం కూడా లేదు. వాళ్ళ ఫ్యామిలీలో ఏడుపు, వాళ్ళ డాడీ ఏడుపు, అంటే వాళ్ళ ఫ్యామిలీలో కుటుంబం, ఒక రైతు కుటుంబం బయటకు వచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడైనా సపోర్ట్ చేద్దాం. జై జవాన్, జై కిసాన్.